మంటల్లో బాణాసంచా తయారీ కేంద్రం అట. 21 మంది దుర్మరణం అట. 21 మెంబర్స్ చనిపోయినారు. వేట్లపాలెంలో విస్ఫోటం, 10 మందికి తీవ్ర గాయాలు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు. సింగారమ్మ జాతర కోసం భారీగా బాణాసంచా ఆర్డర్ చేసిరట. కలర్ చిచ్చుబుడ్లలో మందు కూరుతుండగా నిప్పు. పేలుళ్లలో గుర్తుపట్టలేనంతగా కాలి తెగిపడ్డ శరీరాలు. నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్డీఓ, డిఎస్పీ, ఫైర్, లేబర్ ఆఫీసర్ల సస్పెన్షన్. కాదండి, ఇంత పెద్ద వ్యవహారం ఇట్లాంటివి నడుస్తూ ఉంటే ఎప్పుడు వాటి మీద తనిఖీలు ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని ఏమైనా ఆపడానికి అవకాశం ఉంటుంది, అవి జరగకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఏగండో షెడ్లో జరుగుతుంది ఈ వ్యవహారం అంతా. ఇప్పుడు అందరు చచ్చిపోయాక నువ్వు ఏం ఆస్తులను జప్తు చేస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? ఘటన జరగక ముందు ప్రభుత్వాల చర్యలు ఏమి ఉండవు. ఘటన జరిగిన తర్వాత 2 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, వాడిని సస్పెండ్ చేస్తాం, వీని ఏం ఉపయోగం? ఇది ఇవాళకి అయిపోతుంది, 4 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు, మళ్ళీ ఇంకో ప్రమాదం, మళ్ళా సేమ్. ఏం దారుణం అండి ఇది పాపం. ఇక్కడ తయారు చేస్తున్నారు పంట పొలాల మధ్యలో ఒక షెడ్. ఇక్కడ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం శివారులో పంట పొలాల మధ్యలో విస్ఫోటానికి ఛిద్రమైన బాణాసంచా తయారీ కేంద్రం. ఎంత ఘోరం అంటే పేలుడు ధాటికి ఘటనా స్థలం వద్ద ఛిద్రమైన సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు మొత్తం 7 కాడికి తునాతునకలైపోయినాయి. బాణాసంచా పేలుడుపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 సహాయం. నరేంద్ర మోదీ. ఘటన కలిచివేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 దాకా మంటలు ఆర్పుతూనే ఉన్నారట. ఈ క్రమంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ధ్వంసమైన ఒక రేకుల షెడ్డు, కాంక్రీట్ భవనం అడుగున కాలకుండా ఉన్న మందుగుండు మల్లబేలిందట. ఆ సమయంలో కలెక్టర్, ఎస్పీ అక్కడే ఉన్నారు. పేలుడు దాడికి పరుగులు తీసిరట. చివరికి ఆ పేలుడు దాడికి ఎగిరిపోతే మాంసపు ముద్దలు పంట పొలాల్లో మృతదేహాల కోసం వెతుకుతున్నారట. అక్కడ ఎంత ఘోరం ఇది. పేలుళ్ల తీవ్రతకు మృతదేహాలు బొగ్గులుగా మారిపోయినాయి, చిందరవందరగా పడిపోయినాయి. ఏ మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయినాయి. తల, కాళ్ళు, చేతులు తెగిపడి ఎగిరి పక్కనే ఉన్న పొలాల్లో మాంసపు ముద్దలుగా పడ్డాయి. మరికొందరైతే ఉన్న చోట ఉన్నట్టుగానే బుగ్గయ్యారు. మృతుల్లో కొంతమందిని అతి కష్టం మీద వెతికి పోలీసులు, స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి 500-600 మీటర్ల దూరంలోనూ గోదావరి కాలువ గట్టుపై తలలేని మొన్నెం కనిపించేదట. ఎక్కడ దానికి సమీపంలో ఎంత? 500-600 మీటర్ల దూరం అట. 500-600 మీటర్ల దూరంలో ముద్దలు ముద్దలుగా తునాతునకలైన మృతదేహాలను ఒక చోట చేర్చి స్ట్రెచర్ మీద ఎక్కించేందుకు ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వణికిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని మృతదేహాలను అతి కష్టం మీద గుర్తించగా గుర్తుపట్టలేని మృతదేహాలకు నెంబర్లేసి సామర్లకోట మార్చురికి తరలించారట. ఏం ఘోరం అండి ఇది అసలు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా ఇది? ప్రభుత్వాలు చేసిన హత్యలుగా భావించొద్దా? ఏం జరిగిందంటే వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్ బాణాసంచా తయారీ కేంద్రం బాణాసంచా తయారీకి ప్రసిద్ధి అట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శుభకార్యాలు, జాతరలు, పండగలకి ఇక్కడి నుంచి బాణాసంచా వెళ్తుందట. అడబాల శ్రీను అనే వ్యక్తి తన 2 కొడుకులు అడబాల వీరబాబు, అర్జున్ పేర్లతో ఈ కేంద్రం నిర్వహిస్తున్నాడు. తాజాగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం సింగారమ్మ చింత అమ్మవారి ఉత్సవాల కోసం భారీ ఆర్డర్ వచ్చిందట. దీంతో తాత్కాలికంగా మరికొందరు కార్మికులను నియమించుకున్నారట. సామర్లకోట, వేట్లపాలెం, మేడపాడు తదితర ప్రాంతానికి చెందిన సుమారు 70 మంది శనివారం ఈ బాణాసంచా తయారీ పనికి పోయిరట. మధ్యాహ్నం 2 గంటల సమయానికి వారిలో దాదాపు సగం మంది భోజనానికి పోయిరట. మిగిలిన వారంతా పనిలో ఉన్నారట. వివిధ వర్గాల కథనం ప్రకారం ఈ కలర్ చిచ్చుబుడ్ల తయారీ దగ్గరే తొలి చిచ్చుబుట్టిందట. ఈ చిచ్చుబుడ్లలో ముందు కూరేందుకు మెల్లగా సుత్తితో కొడతారట. ఆ సమయంలోనే నిప్పు రవ్వ రాజుకున్నదట. అది పక్కనే ఉన్న సెర్చ్ లైట్ అనే మరో రకం బాణాసంచా మీద పడ్డదట. మెల్లగా పేలుడు మొదలైంది. అక్కడికి దగ్గరలోనే వందల సంఖ్యలో నార బాంబులు ఉన్నాయట. బ్యాటరీ బాంబులు అంటారట వాటిని. వాటికి కూడా మంట అంటుకుందట. దీనికి తోడు తమిళనాడు నుంచి తెప్పించిన పేలుడు రసాయనం 2 డ్రమ్ముల్లో నిండుగా ఉన్నదట. ఇంకేముంది, యుద్ధంలో బాంబులు కురిపించినట్టుగా పేలుడు మొదలైనవి. ఆగకుండా పేలుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్న నారబాంబుల వల్లే పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతం గోదావరి కాలువకు అవతల పొలాల మధ్య ఉండడంతో తక్షణ సహాయం అందే దిక్కు లేకుండా పోయింది.
పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, బాణాసంచా పేలుడు, దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్ళలేకపోయామని, అప్పటికే అక్కడున్న చాలామంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. ఈ భారీ విస్ఫోటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారట. విషయం ఏంటంటే ఒక 70 మంది కలిసి అక్కడ పనిచేస్తున్నప్పుడు లోకల్గా ఉన్న ఎంఆర్ఓకి, మిగతా అధికారులకి ఏ సమాచారం లేకుండానే అక్కడ అంత పెద్ద నెట్వర్క్ నడుస్తున్నదా? ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళడానికైనా అవకాశం ఉన్న ప్రాంతంలో కదా పెట్టాల్సింది. కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళకుండా ప్రమాదం జరిగితే అక్కడి నుంచి బయటికి రాకుండా కనీసమైన ప్రికాషన్స్ లేకుండా అక్కడ జరుగుతున్నదంటే, అంటే ఎలాంటి చర్యలు లేకుండా తీసుకోకుండా అక్కడ అంత పెద్ద ఇది జరుగుతున్నదంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరికి పోవాల్సింది వానికి పోతుంది, సైలెంట్. ఘోరం. 20 లక్షల పరిహారం అట పేలుళ్ల మృతులకు ప్రకటించిన ఏపీ సీఎం. ఎన్ని లక్షలు ఇస్తే పోయిన ప్రాణం వస్తుందా?